హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో నోట్ ప్యాడ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నోట్ ప్యాడ్ అనేది ఒక బేసిక్ టెక్స్ట్ ఎడిటర్. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు డిఫాల్ట్గా వచ్చే అప్లికేషన్ ఇది. దీన్ని అయితే ప్రత్యేకించి ఇన్స్టాల్ చేయనవసరం లేదు. ఈ నోట్ ప్యాడ్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనకి ఎవరైనా ఒక హాస్పిటల్ అడ్రస్ గానీ, ఆఫీస్ అడ్రస్ గానీ చెప్పినప్పుడు ఏదో ఒక పేపర్ పై ఎలా నోట్ చేసుకుంటామో అదే విధంగా ల్యాప్టాప్ లో ఇంపార్టెంట్ టెక్స్ట్ ను నోట్ చేసుకుని మనకి కావలసినప్పుడు ఓపెన్ చేసి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వెబ్సైట్స్ లో ఉండే ఆర్టికల్స్ గానీ, తెలుగు సాంగ్స్ యొక్క లిరిక్స్ గానీ ఇలా టెక్స్ట్ ఫార్మేట్ లో ఉండే అన్నింటినీ కూడా నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని దాచుకోవచ్చు. ఈ విధంగా నోట్ ప్యాడ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ను ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. టాస్క్ బార్ లో ఉన్న సెర్చ్ బాక్స్ లో నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. ఈ విధంగా నోట్ ప్యాడ్ అప్లికేషన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా నోట్ ప్యాడ్ ను ఓపెన్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అన్టైటిల్డ్ అని కనిపిస్తున్న ఈ బార్ ని టైటిల్ బార్ అంటారు. మనం ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ ని సేవ్ చేసినప్పుడు ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఈ టైటిల్ బార్ లో కనిపిస్తుంది. ఈ టైటిల్ బార్ కింద కనిపిస్తున్న బార్ ను మెనూ బార్ అంటారు. ఇందులో ఫైల్, ఎడిట్, వ్యూ అనే ఆప్షన్స్ ఉంటాయి. బాటమ్ లో కనిపిస్తున్న ఈ బార్ ను స్టేటస్ బార్ అంటారు. మనం టెక్స్ట్ టైప్ చేసినప్పుడు ఎన్ని లెటర్స్ టైప్ చేసామో, ఎన్నో కాలంలో ఉన్నామో అనేది ఈ స్టేటస్ బార్ లో చూపిస్తుంది. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ను ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ లో ఏదో ఒక టెక్స్ట్ ను టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. In this video, I will show you how to open Notepad in Telugu. How to use Notepad in Telugu. ఈ విధంగా నోట్ప్యాడ్ లో టెక్స్ట్ ను టైప్ చేశాను. ఇప్పుడు ఇలా టైప్ చేసిన ఈ టెక్స్ట్ యొక్క సైజును ఎలా పెంచాలి, తగ్గించాలి అనేది తెలుసుకుందాం. మెనూ బార్ లో ఉన్న ఎడిట్ పై క్లిక్ చేయండి. ఇందులో లాస్ట్ లో ఉన్న ఫాంట్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫాంట్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇందులో సైజ్ అని కనిపిస్తుంది. ప్రెజెంట్ టెక్స్ట్ 24 సైజ్ సెలెక్ట్ అయి కనిపిస్తుంది. దీని పక్కన ఉన్న డౌన్ యారో పై క్లిక్ చేయండి. ఇందులో 28 సైజ్ వరకు కనిపిస్తుంది. వీటిని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజును పెంచుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా మనకు కావలసిన సైజును ఇక్కడ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేసి కూడా టెక్స్ట్ సైజును చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. టెక్స్ట్ సైజుని ఈ విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ ను ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మెనూ బార్ లో ఉన్న ఎడిట్ పై క్లిక్ చేయండి. లాస్ట్ లో ఉన్న ఫాంట్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఏరియల్ పక్కన కనిపిస్తున్న డౌన్ యారో ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇందులో మీకు కావలసిన ఫాంట్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా ఫాంట్ స్టైల్ చేంజ్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ లో ఏదైనా ఒక వర్డ్ గాని, లైన్ గాని ఎలా కాపీ పేస్ట్ చేయాలో తెలుసుకుందాం. కాపీ పేస్ట్ చేయాలి అనుకున్న టెక్స్ట్ కి ముందు కర్సర్ ని ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు టచ్ ప్యాడ్ లో లెఫ్ట్ బటన్ ని హోల్డ్ చేసి పట్టుకోండి. రైట్ హ్యాండ్ ఫింగర్ తో టచ్ ప్యాడ్ పై డ్రాగ్ చేస్తూ మీకు ఎంతవరకు టెక్స్ట్ కావాలో అంతవరకు ఇలా డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎడిట్ పై క్లిక్ చేయండి. ఇందులో ఉన్న కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అంతా కూడా కాపీ అవుతుంది. ఇప్పుడు
మీకు ఈ టెక్స్ట్ ఏ లైన్‌లో కావాలనుకుంటున్నారో ఆ లైన్‌లో కర్సర్‌ని పెట్టండి. కీబోర్డ్‌లో ఎంటర్ కీను ప్రెస్ చేస్తే కర్సర్ ఇలా ఒక్కో లైన్‌లోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఎడిట్‌పై క్లిక్ చేయండి. ఇందులో ఉన్న పేస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్‌ను కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్‌ను ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మెనూ బార్‌లో ఉన్న ఫైల్‌పై క్లిక్ చేయండి. ఇందులో ఉన్న సేవ్‌పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ఈ టెక్స్ట్ డాక్యుమెంట్‌ను డెస్క్‌టాప్ మీద సేవ్ చేయాలి అనుకుంటున్నాను. సో, డెస్క్‌టాప్‌ను సెలెక్ట్ చేస్తున్నాను. ఫైల్ నేమ్‌లో మనం నోట్‌ప్యాడ్‌లో టైప్ చేసిన ఫస్ట్ లైన్‌ని ఇక్కడ చూపిస్తుంది. దీన్ని ఇలానే ఉంచి సేవ్ చేసుకోవచ్చు. లేదా వేరే నేమ్‌తో సేవ్ చేయాలి అనుకుంటే కీబోర్డ్‌లో బ్యాక్ స్పేస్ కీను ప్రెస్ చేయండి. టెక్స్ట్ డిలీట్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. నేనైతే శివ ట్యుటోరియల్స్ అని ఇస్తున్నాను. దీని కింద సేవ్ యాజ్ టైప్ అని కనిపిస్తుంది. దీనిలో టెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ టీఎక్స్టీలోనే ఉంచండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్ను క్లోజ్ చేయండి. డెస్క్టాప్ మీద మనం సేవ్ చేసిన శివ ట్యుటోరియల్స్ అనే టెక్స్ట్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. మనం సేవ్ చేసిన టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో నోట్ ప్యాడ్‌ను ఈ విధంగా ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 22 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.